2012-13 బడ్జెట్ అంచనాలను ఆమోదించిన టీటీడీ హుండీల ద్వారా వస్తుందనుకున్న ఆదాయం 800 కోట్ల రూపాయలు. ఆంధ్రజ్యోతిలో నగరం నడిబొడ్డున ఊడలమరి నిడన నిజాం బంకర్ చిత్రాలని ఒక అంశాన్ని చేసింది. ఈ విషయంపై పరిశోధన జరుగుతుంది. ఎన్ఎండిసి కూడా రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చూసుకుంటే హ్యాండ్స్ ఇండియాలో ఇట్స్ ఎస్పీ ఇన్ యూపీ అని చెప్పింది. నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించారు. దాదాపు అన్నిట్లోనూ ఎస్పీ మొదటి స్థానంలో ఉంది, తర్వాత బీఎస్పీ, ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ 4వ స్థానంలో ఉన్నట్లు వీళ్ళు తెలియజేస్తున్నారు. డక్కన్ క్రానికల్లో హెల్త్ స్కామ్ 2 మాయాపాల్స్ హెల్డ్ అని చెప్పి ఒక అంశాన్ని మొదటి పేజీలో వీరు ఇచ్చారు. సండే ఎక్స్ప్రెస్లో 5 ఎక్సైజ్ బాబూస్ ఇన్ ఏసీబీ నెట్ అవినీతి నిరోధక శాఖ వీరిపై కేసు నమోదు చేసే ప్రయత్నంలో ఉంది. అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కన్ఫెసెస్ టు హ్యావింగ్ లింక్స్ విత్ లిక్కర్ సిండికేట్స్ అని వీళ్ళు ఇచ్చారు. కింగ్ఫిషర్ వాన్స్ ఆఫ్ ఎ షట్ డౌన్ ఈ అంశాన్ని సండే టైమ్స్ మొదటి పేజీలో చేసింది. వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా ఈ పేపర్ తెలియజేస్తోంది. బిక్రమ్ సింగ్ ఈజ్ నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఈ అంశాన్ని హిందూ మొదటి పేజీలో చేసింది. ఈస్టర్న్ ఆర్మీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్గా బిక్రమ్ సింగ్ ఉన్నారు. హీ విల్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని చెప్పేసి 1.3 మిలియన్ స్ట్రాంగ్ ఇండియన్ ఆర్మీని ఆయన ఆధిపత్యం వహిస్తారు. చివరిగా నమస్తే తెలంగాణలో వైభవంగా రథోత్సవం యాదగిరికి పోటెత్తిన భక్తజనం అని చెప్పి ఒక అంశాన్ని ఇచ్చారు. యాదగిరిగుట్టలో శనివారం రాత్రి దివ్య విమాన రథంపై దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మొదటి పేజీలో ఇచ్చారు. ఇక ఈరోజు చర్చ విషయానికి వస్తే సమాజంలో అందరికీ సమాన అవకాశాలు దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు స్పందించింది, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. గే రైట్స్ గురించి త్వరలో దీనిపై ఒక జడ్జిమెంట్ కూడా వెలువడే అవకాశం ఉంది. దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. దీనివల్ల 2 ఉపయోగాలు జరిగాయి. ఒకటి, ఎంఎస్ఎంస్లో హెచ్ఐవి శాతం 23% నుంచి 11% తగ్గిపోయింది. అలాగే వారిలో ఉన్న వివక్షత క్రమంగా తగ్గించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ విషయం చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్. ఈ చిత్రంలో మనం మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా చూసాము. ఈ విషయంపై చర్చించడానికి ఇప్పుడు స్టూడియోలో 3 ప్రముఖులు ఉన్నారు. ధేను నాయక్ గారు, వీరు అలయన్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అలాగే సుధారాణి చల్లా గారు, రీసెర్చ్ స్కాలర్, ఈ విషయంపై ఎంతో తీవ్రంగా పరిశోధన చేస్తున్నారు. శాంతి వర్ధన్, సెక్రటరీ నవతేజం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఫర్ ఎంఎస్ఎంస్ అండ్ ట్రాన్స్జెండర్స్. ముందుగా సుధారాణి గారు, మీరు ఎంతకాలంగా దీని గురించి పరిశోధన చేస్తున్నారు మీ పిహెచ్డీ కోసం కూడా, కాబట్టి ఎట్లా ఉందని సమస్య అనుకుంటారు? సో గత 2008 నుంచి, అంటే నేను పరిశోధన వచ్చి 2008 నుంచి చేస్తున్నాను. బట్ వీళ్ళతో కలిసి పని చేయటము నేను 2004 నుంచి, నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 7 ఇయర్స్ నుంచి నేను వాళ్ళతోటి పనిచేస్తున్నాను. సో అంటే మన ప్రస్తుతానికి చూస్తే భారతదేశంలో వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ స్థితిగతులు వేరే విధంగా ఉన్నాయి. ఇతర దేశాలతో చూస్తే అది చాలా అడ్వాన్స్గా ఉంది. సో ఎందుకంటే మనకి తెలుసు ముందు నుంచి మన భారతదేశము, మన ట్రెడిషన్స్, మన కల్చర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో యాక్చువల్గా ఒక స్త్రీనే సామాజికంగా బయటికి వచ్చి దేని గురించి మాట్లాడాలన్న సెక్స్ అండ్ సెక్సువాలిటీ గురించి భయపడే రోజులు. సో అట్లాంటి ఇష్యూస్లో ఒక స్వలింగ సంపర్కులు అనేది దాని గురించి మాట్లాడటానికే భయపడే రోజుల్లో వ్యక్తుల మధ్య, 2 సేమ్ జెండర్స్ మధ్య ఒక సేమ్ సెక్స్ అనేది జరుగుతోంది అనే దాన్ని చెప్పుకోవడానికి ముందుకు రావడం ఎంతవరకు సబబు. కానీ దీన్ని బయటికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అది ఎందుకు అని అంటే, సో యాక్చువల్గా ఇందులో నేను దానికి చెప్పడానికి ముందు హోమోసెక్సువాలిటీ అనేది
అందరూ వాడే మాట, కానీ హోమోసెక్సువాలిటీ అని వాడటానికి లేదు. హోమోసెక్సువాలిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ గే సెక్సువాలిటీ, మెన్ సెక్స్ విత్ మెన్ ఈజ్ డిఫరెంట్. హోమోసెక్సువాలిటీ అంటే అందులో స్త్రీలతో అంటే దిస్ ఈజ్ కాల్డ్ లెస్బియనిజం వస్తుంది, అండ్ ఈ గే సెక్సువాలిటీ రెండు కలిపి హోమోసెక్సువాలిటీ అంటాం. సో ఈ రెండిట్లో కూడా మనం చూస్తే మన భారతదేశంలో లెస్బియన్స్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి అంతగా హై రిస్క్ గ్రూప్లో లేదు. అంటే ఇక్కడ రిస్క్ అంటే ఏంటి అంటే ఈ MSMs మెన్ సెక్స్ విత్ మెన్ వాళ్ళకి ఎక్కువగా HIV అండ్ సుఖ వ్యాధులు అండ్ వేరే ఇతర సాంక్రమిక వ్యాధులు చాలా కూడా ఈ సెక్స్ ద్వారా వాళ్ళకి సంక్రమిస్తున్నాయి. అందులో బికాజ్ ఎందుకంటే వాళ్ళు యానల్ సెక్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ మోర్ హార్మ్ఫుల్. HIV కానీ అదర్ డిసీజెస్ కానీ అవి చాలా ఫాస్ట్గా వీళ్ళకి 1 to 1 స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని గుర్తించినటువంటి గేట్స్ ఫౌండేషన్, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అయితే ఏంటి, అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటి, వీళ్ళలో ఒక రకమైన అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళలో కాండోమ్ ప్రమోషన్ తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇందులో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. మెన్ సెక్స్ విత్లో మెన్లో వచ్చేసి 4 గ్రూప్స్ ఉంటాయి. అంటే కోతి అంటారు. కోతి ఈజ్ లైక్ ద ఫిమేల్ యాక్ట్ని ఎక్కువగా చూపించే వాళ్ళు కోతి అనమాట. షీజ్ అంటే ఈ కోతి యాక్ట్లో ఉన్న వాళ్ళు దే ఆర్ రిసెప్టివ్స్, అంటే ఒక ఫిమేల్ రోల్ని ప్లే చేస్తారు. అండ్ పంత్ ఈజ్ దిస్ యాక్టివ్ అనమాట. సో దే ప్లే యాజ్ ఎ మేల్ రోల్. సో ఇందులో ఇంకొక కేటగిరీ ఉంది, ఇట్స్ కాల్డ్ డబల్ డెక్కర్. సో వాళ్ళు రెండు మ్యూచువల్ రోల్ని ప్లే చేస్తారు. సమ్ టైమ్స్ దే బిహేవ్ లైక్ ఎ ఫీమేల్ అండ్ సమ్ టైమ్స్ దే బిహేవ్ లైక్ యాక్టివ్ అండ్ రిసెప్టివ్గా రెండుగా పనిచేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళ ఇద్దరిలో కూడా 4th కేటగిరీ వాళ్ళు ఏంటంటే కోతి వాళ్ళు వచ్చి ఓన్లీ మేల్ తోటే ఉంటారు, దే నెవర్ గో ఫర్ ఫిమేల్. పంతి వచ్చేసి సమ్ టైమ్స్ దే గో టు ద హెట్రోసెక్సువాలిటీ, లైక్ ఫిమేల్ అండ్ మేల్ సెక్సువాలిటీలోకి వెళ్తారు. డబల్ డెక్కర్ కూడా అంతే, సమ్ టైమ్స్ మేల్ టు ఫీమేల్కి వెళ్తూ ఉంటారు. సో ఈ 2 కేటగిరీస్ చాలా రిస్క్ అనమాట. అంటే వీళ్ళు పర్సనల్గా వాళ్ళకున్న డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దే విల్ కమ్ టు దిస్ సెక్సువాలిటీ, యాజ్ వెల్ యాజ్ సోషల్ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్స్ వైఫ్ కూడా ఇది వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే నార్మల్గా సెక్స్ ద్వారా వచ్చే దానికంటే వీళ్ళ ద్వారా HIV ఎక్కువగా ప్రబలటం జరుగుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి 2004లో ఆవాహన ప్రాజెక్ట్ని ఇనిషియేటివ్ చేశారు. ఆవాహన ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆవాహన దేశవ్యాప్తంగా ఉంది. సో మనం ఇక్కడ మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. మనము ప్రతి కార్నర్, ప్రతి విలేజ్లో ఉన్న MSMస్ని గుర్తించడం, మెన్ సెక్స్ విత్ మెన్ని గుర్తించడము, అండ్ వాళ్ళలో ఉన్నటువంటి సెక్సువాలిటీని గుర్తించడం, వాళ్ళ రిస్క్ పర్సెప్షన్ని ఐడెంటిఫై చేయటము, వాళ్ళ కాండోమ్ ప్రమోషన్ పెంచడము. అంటే ఇప్పుడు అది చెయ్యొద్దు అని చెప్పడం మన ఆబ్జెక్టివ్ కాదు, బట్ సేఫ్ సెక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది వేరే పరిస్థితులకి దారితీస్తుంది. మనం గుప్పిట మూసి ఇది చేయొద్దు అంటే తెరవడానికి వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ అవర్ ఆబ్జెక్టివ్. సో సేఫ్ సెక్స్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్ టు కంట్రోల్ HIV అండ్ AIDS. దిస్ ఈజ్ మెయిన్ సిచ్యువేషన్. మన ఏపీలో వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70,000 దాకా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓన్లీ ఇప్పటి వరకు హైదరాబాద్లోనే మోర్ దాన్ 15,000 ఐడెంటిఫైడ్ ఉన్నారు. వీళ్ళలో చాలా ఎంపవర్మెంట్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వితౌట్ కాండోమ్, వితౌట్ లూబ్రికెంట్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ సెక్స్. అండ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏవైతే రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 20 నుంచి 11%కి వాళ్ళని తీసుకురావడం అనేది కేవలం ఈ 7 సంవత్సరాల ప్రయాణంలోనే అది సాధించగలిగాం. దానికి చాలా ఎఫర్ట్ ఉంది. HLFPPT అలయన్స్, ఇండియా HIV AIDS అలయన్స్, సెంటర్ ఫర్ అడ్వకేసీ అండ్ రీసెర్చ్, హీరోస్ ప్రాజెక్ట్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్ BMGFతో టైఅప్ అయ్యి ఒక ఈ 7 సంవత్సరాల ప్రయాణంలో దాన్ని సాధించగలిగాం. ఓకే, ధీరు నాయక్ గారు, మిగతా దేశాల్లో కూడా దీని గురించి అనేక చర్చలు జరిగాయి, కానీ వాళ్ళు ప్రొయాక్టివ్ స్టెప్స్ చాలా తీసుకున్నారు, మనకంటే చాలా తొందరగా కూడా తీసుకున్నారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? యాక్చువల్గా చూడబోతే అండి, మన ఇండియన్ కమ్యూనిటీ, హోల్ సొసైటీ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్ రైట్ నౌ. యాక్చువల్గా ఈ చట్టం ప్రకారం చూస్తే ఇది ఎప్పుడో 1860లో వచ్చినటువంటి చట్టం ఏదండి ఇది. అదే మనకు చట్టాలు ఏమైనా సరే మనము ఇంగ్లాండ్ నుంచి తీసుకుంటాము. మనకి ఇండియాలో ఈ చట్టాన్ని రూపుదిద్దింది IPC లార్డ్ మెకాలే. విచిత్రం ఏంటంటే అండి, ఇక్కడ ఇంగ్లాండ్లో ఎప్పుడైతే ఈ చట్టాన్ని ఆల్మోస్ట్ మరుగున పడేసే స్థాయి ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఇండియాలో ఇంట్రడ్యూస్ అయిందండి ఇది. సో వాళ్ళు ఆ సొసైటీ మెచ్యూరిటీ కానీ, లేకుంటే ఆ సొసైటీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఈ MSMస్ని కానీ అది చాలా సాధించారు అప్పట్లో. ఇండియాలో ఇది ఇంకా మరుగున పడింది. ఇంకా దీని గురించి సొసైటీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ ఏమైనా సరే ఎందుకు జంకుతున్నాయంటే సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇన్ ట్రాన్సిషన్. సో ఇటువంటి సందర్భంలో ఇది ఓకేయా నో ఓకే అని చెప్పడం అనేది కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది.
సో మనకు 2009 వర్డిక్ట్ ప్రకారం అయితే దిస్ ఇస్ ఓకే. కాన్సెక్షువల్ సెక్స్ అంటే వాళ్ళ సమ్మతంతో ఇద్దరు మేల్ ఫీమేల్ మధ్య సెక్స్ ఓకే అని చెప్పి మనం చెప్పింది. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చని మళ్ళీ లేవదీసింది. సో మన సొసైటీస్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదండి ఇది పూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి. మన సొసైటీస్ పూర్తిగా శాంతివర్ధన్ గారు, దేను నాయక్ గారు చెప్పినట్టు మన సొసైటీ ఇంకా అంతగా పరిణితి చెందలేదు, ఈ విషయాన్ని సమగ్రంగా ఆలోచించే స్థితికి చేరుకోలేదంటున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఇంకా సమాజం నిజంగానే ఆ స్థాయికి చేరుకోలేదండి. అయితే మనం ఈ న్యాయపరమైన అడ్జస్ట్మెంట్స్ ద్వారా దాన్ని సాధించడం కూడా చాలా కష్టమే. సమాజంలో వీటిపై ఉన్న వివక్షత, స్టిగ్మా, ఈ డిస్క్రిమినేషన్ మీద కొంచెం వేరే ఇంకొక యాంగిల్లో కూడా, అంటే సైంటిఫిక్గా అసలు ఈ హోమోసెక్సువాలిటీ లేకపోతే ట్రాన్స్జెండరిజం లేకపోతే ఈ హిజ్రా కమ్యూనిటీ ఉన్నారు, వీళ్ళందరితోటి మేము వర్క్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సైంటిఫిక్ రీజన్ ఉన్నది. వాటిని మనము జనరల్ పాపులేషన్లో కొంత ప్రచారం చేయగలిగితే అది ఒక సామాన్య ప్రజలలో ఒక టైప్ ఆఫ్ ఒక చేంజ్ వాళ్ళ ఆలోచన సరళంలో ఒక చేంజ్ తీసుకొస్తుందని మేము భావిస్తున్నామండి. లా ఇవ్వచ్చు. ఇప్పుడు 377 ఉన్న 377ని రీపీల్ చేసేయడమో లేకపోతే ఇంకా ఏమన్నా చేంజెస్ రీపీల్ చేయడం అనేది ఒకటే కాదండి మనకు అక్కడ కావాల్సింది. అందులో కొన్ని మార్పులు కావాల్సి వస్తుంది. ఆ మార్పులు ఎలాంటివంటే, ఇప్పుడు హెటరోసెక్సువాలిటీకి సంబంధించినటువంటి ఎలాంటి నియమాలు ఉన్నాయి. ఇప్పుడు హెటరోసెక్సువల్ని మనం ఏమి వేరుగా చూడము అందులో. అయితే దాన్ని బయట పబ్లిక్గా చేయడము లేకపోతే పబ్లిక్గా అలాంటి ఇవి చూపించడము అన్నీ వాటిని మనం ఖండిస్తున్నాము. ఇందులో కూడా అంతే. ఇది కూడా జనరల్గా ఒక జనరల్ అంటే నేచురల్ ఫినామినాగానే తీసుకొని దాన్ని అడ్డదారులు లేకపోతే పబ్లిక్కి న్యూసెన్స్ కలగకుండా ఉండే విధంగా నియమాలు తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది అని నియమాలు తీసుకురావాలి. సుధా గారు, ఇప్పుడు ఏంటంటే సమాజం తనంత తానుగానే కొన్ని కట్టుబాట్లని విధించుకుంది. అలాగే శాంతి భద్రతలు కాపాడడానికి సమాజంలో ఒక గౌరవప్రదమైన ఇచ్చడానికి వ్యవస్థ కూడా ఆ రకంగానే ఉంది. దీనికి విరుద్ధంగా కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఆర్టికల్ ఈ 377 ఐపీసీ దాన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నారు. సో దాన్ని రిపీల్ చేయడం అని ఎందుకు అనుకుంటున్నారు? అసలు యాక్చువల్లీ వాట్ ఈజ్ 377 సెక్షన్ ఆర్టికల్? సో ఏంటి అనే దానికి వెళ్తే, ఇప్పుడు మన దేను గారు అన్నట్టు లార్డ్ మెకాలే, సో బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే మనకి అప్పుడు మన బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్న ఆ సమయంలో దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ వాట్ ఆర్టికల్ 377 ఈజ్ సేయింగ్, ఏ రెండు వ్యక్తుల మధ్య ఒకే జెండర్ కలిగినటువంటి, అది మేల్ ఆర్ ఫీమేల్ మధ్య, లేదా జంతువులతోటి కానీ లేదా టాయ్స్ తోటి కానీ సెక్స్ యాక్ట్స్లో పాల్గొంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో కఠిన కారాగార శిక్షకి అర్హులు అండ్ కొంత అమౌంట్ ఫైన్ కూడా ఉంది. సో ఇది మన రాజ్యాంగంలో అది పొందుపరచడం జరిగింది. ఎట్ ద సేమ్ రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 వచ్చేస్తే ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వ్యక్తి స్వేచ్ఛ హక్కు అంటే ప్రైవసీ అనమాట. సో ఐ హ్యావ్ ప్రైవసీ లివింగ్ రైట్. సో నాకు ఒక వ్యక్తిగతంగా నేను ఒక స్వేచ్ఛగా నేను ప్రైవసీగా నేను బతికే హక్కు నాకుంది. సో ఈ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుని అంటే ప్రైవసీ హక్కుని, రైట్ టు ప్రైవసీని ఆర్టికల్ 21ని 377 సెక్షన్ ధిక్కరిస్తుంది. సో ఆర్టికల్ 13.1 ఏం చెప్తుంది? 13.1 వచ్చేసి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ మీద అయినా సరే న్యాయపరంగా ఎటువంటి చట్టాలని ఎగైనెస్ట్గా రూపొందించకూడదు. ఇప్పుడు పరిస్థితి అది. సో వాట్ వీ వాంట్ టు డూ, వెదర్ మనం ఈ 13.1ని అనుసరించి మనము దీన్ని ఇచ్చేస్తే 21ని మనము ధిక్కరించిన వాళ్ళం అవుతాం. సో దీంట్లో అమెండ్మెంట్ తీసుకొని వస్తేనేమో మళ్ళీ వీళ్ళని వివక్షతకి గురి చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ పొజిషన్లో మన నాజ్ ఫౌండేషన్ దీన్ని పాయింట్అవుట్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో
ఈ కేసుని వేయటం జరిగింది. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది వచ్చేసి ఆర్టికల్ 17 చెప్తుంది. అంటే మనకేంటంటే అందరినీ కూడా లింగ మత వర్గ వివక్షత అందులో ఎటువంటి కూడా లింగాన్ని అసలు చూపించి వివక్షతకి గురి చేయకూడదు. బట్ ఇది కూడా 17కి ధిక్కారంగా ఉంది. ఇవన్నీ చూపిస్తూ ఉంటే సో మనకి ఢిల్లీ హైకోర్టు 377 ఐపీసీలో ఒక చిన్న అమెండ్మెంట్ని తీసుకొని వచ్చింది. 18 years అబోవ్ ఎవరైనా సరే ఈ వ్యక్తి స్వేచ్ఛ హక్కుని అంటే ప్రైవసీ రైట్ టు లీవ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు దే కెన్ గో ఫర్ సేమ్ జెండర్ సెక్స్, అది వాళ్ళ యొక్క స్వేచ్ఛ హక్కు, అది ప్రైవసీ హక్కు. బట్ వేరాజ్ 18 లోపు ఎవరైనా ఉంటే మాత్రము దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ పనిష్మెంట్. సో దీన్ని తీసుకొని వచ్చారు. సో దీన్ని మనము ఈ రాజ్యాంగాన్ని ఇది ఆల్రెడీ మన డెవలప్ అంటే మనకి వెస్ట్రన్ కల్చర్ ఇంపాక్ట్ అయితే ఏంటి, గ్లోబలైజేషన్ అయితే ఏంటి, చాలా మనం ఆల్రెడీ అడాప్ట్ చేసుకుంటున్నాం. బట్ వేరే కల్చర్ థింగ్స్కి వచ్చేసరికి ఒక లివింగ్ కల్చర్లోకి వచ్చేసరికి ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్కి ఎవరు రాలేదు. సో ఒకప్పటికి అంటే 7 yearsకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. సో నేనే ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను 2004లో వెన్ ఐఎమ్ ఏ ఉమెన్ బీయింగ్ ఏ వర్కింగ్ హోమ్ మేకర్గా నేను ఇంట్లో ఉండి సో నేను వీళ్ళతోటి పని చేయడానికి నేను వెళ్తాను అన్నప్పుడు ఫస్ట్ మా ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది. ఐ కన్విన్స్డ్ ఎ లాట్. నేను మా బ్రదర్ వచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొని వెళ్ళి మాట్లాడించి సో వాళ్ళతో కలిసి పని చేయాలి అంటేనే రిజెక్ట్ చేశారు. బట్ దీస్ డేస్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళ ఈవెంట్స్తో వెళ్తాను, వాళ్ళు నాతో అక్క అని చెప్పి వాళ్ళతో సరదాగా నాతో కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఉంటాం. సో అంటే ఆ స్టేజ్కి నేను ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ మై ఫ్యామిలీ. సో అంటే నేను వాళ్ళ కౌన్సిల్ చేయగలిగిన వాళ్ళ అవేర్నెస్ లెవెల్ అంటే అది ఒక ఈ పరిస్థితులు మార్చడం అనేది ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఒక భాగమే, వాళ్ళు మనలాగా అందరిలాగా జీవించే స్వేచ్ఛ హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇంకొకటి ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో 2-3 ఎగ్జాంపుల్స్. ఒక ఎంఎస్ఎం వచ్చేసి కోతి అని నేను ఏదైతే చెప్పానో అతను ఎంఎస్ఎంగా ఉన్నప్పుడు ఒక బ్యాంక్లో 5 లక్షల రూపాయలని సేవ్ చేసుకున్నాడు. ఒక 7 months or 1 year తర్వాత ఆ అమౌంట్ని డ్రా చేయడానికి వెళ్ళాడు. బై ద టైం తను ట్రాన్స్జెండర్గా మారాడు. రైట్, అక్కడికి వచ్చేసరికి అతనికి యాక్చువల్గా ఎంఎస్ఎంగా ఉన్నప్పుడు ఆల్ రైట్స్ వర్తించాయి. సో వాళ్ళు నువ్వు ఒక ఫిమేల్గా ఇప్పుడు మారి వచ్చావు, మాకు గ్యారంటీ ఏంటి నువ్వు అదే వ్యక్తివని. దెన్ యూ గో అండ్ బ్రింగ్ యువర్ ఐడి కార్డ్స్. తను రేషన్ కార్డ్ తీసుకొని వస్తే రేషన్ కార్డులో మేల్ అని ఉంది, ఇక్కడికి వచ్చేస్తే ట్రాన్స్జెండర్గా ఉంది. సో వీ వోంట్ గివ్ ద మనీ, దే రిజెక్టెడ్. సో ఇప్పుడు తను ఏమంటాడు, మళ్ళీ తనకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అంటే అక్కడ తన పరిస్థితి ఏంటి, అట్లాంటి కండిషన్లో తను సేవ్ చేసుకునే అమౌంట్ పొందలేక, అటు బ్యాంక్ వాళ్ళని కన్విన్స్ చేయలేక, తన సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ సొసైటీలో, వాట్ ఈస్ హిజ్ ఐడెంటిటీ ఆర్ హర్ ఐడెంటిటీ అనేది ఒక క్వశ్చన్ మార్క్లో ఆ సిచ్యువేషన్ నెలకొంది. అప్పుడు ఈ మన ట్రాన్స్జెండర్స్ అందరూ కానీ కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ వెళ్ళి ఆ యొక్క ఎంఆర్ఓ తోటి మాట్లాడి ఈ రేషన్ కార్డు ఇప్పించి ఒక డాక్టర్ సర్టిఫికేట్ సో అతను వీళ్ళని ట్రాన్స్జెండర్గా మార్చడం జరిగిందని ఒక టెక్నికల్ సర్టిఫికేట్ తీసుకొని అది ప్రొడ్యూస్ చేసి ఎంఆర్ఓ దగ్గర మళ్ళీ ఐడెంటిటీ కార్డ్ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి బ్యాంకుకి ఇస్తే ఇట్స్ హోల్ అండ్ సోల్ ప్రాసెస్. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 3 months. అండ్ మన గవర్నమెంట్లో are we in position to get any certificate within days? It won't possible. సో ఆ సిచ్యువేషన్ అంటే అది ఒక నేను చిన్న దీంట్లో చెప్తాను. ఈవెన్ వాళ్ళకి ఒక ఓటు హక్కు లేదు, ఓకే, అసలు గుర్తింపు అనేది లేదు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు లేవు, వాళ్ళు చదువుకుందాము అని ఒక పిహెచ్డి కోసము ఒక ట్రాన్స్జెండర్ ఎంఎస్ఎంగా ఉండి ఎంఎస్డబ్ల్యూ చేసి పిహెచ్డి చేద్దామనేసరికి యూనివర్సిటీ వీళ్ళు వాట్ వీ కాల్డ్ యూనివర్సిటీ అథారిటీస్ వచ్చేసి వీసీ వైస్ ఛాన్సలర్ వచ్చేసి రిజెక్ట్ చేశారు పిహెచ్డి సర్టిఫికేట్. ఒక ట్రాన్స్జెండర్ డాక్టరేట్ తీసుకుంటే ఆ రైట్ లేదు అతనికి. అంటే ఆ రైట్ ఎందుకు, తను ఒక ట్రాన్స్జెండర్ అన్న ఒకే ఒక కారణంతో తన అప్లికేషన్ రిజెక్ట్ అయింది. అంటే ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు ఎడ్యుకేషన్. సో అది కూడా ఇక్కడ ఉల్లంఘన అవుతుంది. అంటే అంతకుముందు వరకు ఎంఎస్ఎంగా ఉన్నప్పుడు దే కెన్ గో ఫర్ ఎడ్యుకేషన్, బట్ ఆఫ్టర్ చేంజింగ్ యాజ్ జెండర్ దే డోంట్ హ్యావ్ ఎ రైట్. సో ఇవన్నీ కూడా అంటే రాజ్యాంగం అనేది కేవలం ఒక పేరుకు మాత్రమే ఉంటుంది, బట్ వేర్ యాజ్ ఇట్ కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్ ఇట్స్ టోటలీ జీరో. సో దాన్ని మనం ప్రతి గవర్నమెంట్లోనూ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్కి తీసుకురావాలి, పాలసీ మేకర్లో ఇంప్లిమెంట్ చేసే స్టేజ్కి తీసుకురావాలి, లాలో చేంజెస్ తీసుకొచ్చేదానికి రావాలి. సో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఒక ఐడెంటిటీ. దట్ ఈస్ ద రీజన్ మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్లో కానివ్వండి, లేకపోతే ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క హెరాస్మెంట్స్ పెరిగిపోవటం కానివ్వండి, వైలెన్స్ పెరగటం కానీ, అడుక్కోవటం కానీ. సో వాళ్ళ పొజిషన్ అది. ఇఫ్ గవర్నమెంట్ కెన్ గివ్ వన్ సొల్యూషన్ దే వోంట్ డూ దీస్
కైండ్ ఆఫ్ థింగ్స్. రైట్. శాంతివర్ధన్ గారు, ఒక్క విషయం మీ వ్యక్తిగత గౌరవాన్ని మేము గౌరవిస్తూ ఒకటి అడుగుతాము. వై పీపుల్ వాంట్ టు బికమ్ ఓకే, మీరు రేషన్ కార్డులో మేల్గా ఉంటారు, మళ్ళీ ట్రాన్స్జెండర్ మారాలని మీకు అనిపిస్తుంది. ఇదేంటి, ఇది బయలాజికల్ చేంజా లేకపోతే సమాజం పరిస్థితుల ప్రభావం ఏమిటి? MSM, TG, హిజ్రా అనేవి 3 డిఫరెంట్ ఎంటిటీస్ అండి. ఆ 3 వేరు వేరే అయితే ఆ 3 మధ్యన కొంచెం ఓవర్లాపింగ్ ఉంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు MSMలో ముఖ్యంగా కోతి కమ్యూనిటీ ఉన్నది. కోతి కమ్యూనిటీ ఫెమినైజ్డ్ మెన్ అనమాట. వాళ్ళు ఏంటంటే మ్యాన్ టు మ్యాన్ సెక్స్లో వాళ్ళు బాటమ్ రోల్ ప్లే చేస్తారు. బాటమ్ రోల్ ప్లే చేసినప్పుడు బాటమ్ రోల్ జనరల్గా ఒక స్త్రీ ప్లే చేసే రోల్ అవడంతో వాళ్ళు తమని తాము స్త్రీలుగా గుర్తించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ట్రాన్స్జెండర్ అలా కాదండి. ట్రాన్స్జెండర్ అనేది ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ ఇందులో ట్రాన్స్జెండర్ ఈజ్ ఎ న్యూరోబయాలజికల్ ప్రాబ్లం. అది పుట్టుకతోనే వస్తుంది. అయితే ఇందులో సెక్స్కి సంబంధం లేదు. ఇది కేవలం ఒక మానసిక, అంటే శరీరానికి మనసుకి ఉన్న ఒక డైకోటమీ అనమాట. అది శరీరము ఒకటైతే వాళ్ళ యొక్క ఆలోచన సరళి, ఫీలింగ్స్ అవన్నీ డిఫరెంట్, దానికి ఆపోజిట్ ఇందులో ఉంటాయి అన్నమాట. అది చిన్నప్పటి నుంచి కూడా వస్తుంది. అయితే మిస్అండర్స్టాండింగ్, నా పరిస్థితి నాకే సరిగ్గా తెలియకపోవడం వల్ల MSM అనుకున్న వాళ్ళు TGలోకి వచ్చేస్తూ ఉంటారు, TG అనుకుని. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమున్నదంటే, ట్రాన్స్జెండరిజం అనేది ఒక న్యూరోబయాలజికల్ ప్రాబ్లం అయినప్పటికీ హిజ్రా అనే ఇంకొక ఎంటిటీ మన సొసైటీలో బాగా నాటుకుపోయి ఉండిపోయింది. అది ఎప్పటి నుంచో వస్తున్న ఒక కల్చరల్ బీయింగ్ అది. అయితే దానికి వేరే కల్చరల్గా సెరమనీస్ ఉన్నాయి, ఒక దేవతలు దేవుళ్ళు ఉన్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే అది వేరే ఐడెంటిటీ. యాక్చువల్గా అది థర్డ్ జెండర్ ఐడెంటిటీ అంటాం, లేకపోతే ఆండ్రోజెనీ అంటాం. వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ 2 తత్వాలని కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ట్రాన్స్జెండర్ అనేటప్పటికీ ఇది ఒక అంబ్రెల్లా టర్మ్. యాక్చువల్గా ట్రాన్స్జెండర్లో ట్రాన్స్సెక్సువల్స్ ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. ట్రాన్స్సెక్సువల్ అనేది ఏంటంటే వాళ్ళు మగవాళ్ళుగా పుట్టినప్పటికీ వాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోవాలని పూర్తిగా, అంటే ఆ సెక్స్ బ్యారియర్ని పూర్తిగా వాళ్ళు దాటుకుని అవతలకు వెళ్ళిపోవాలని చూస్తుంటారు. అదే అమ్మాయిలుగా పుట్టిన వాళ్ళు అబ్బాయిలుగా మారిపోవాలని, మధ్యలో ఉండిపోవాలనే ఐడియా మాత్రం వాళ్ళకు ఉండదు. అయితే MSM నుంచి TGకి కానీ, TG నుంచి హిజ్రాకి కానీ ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది అంటే అది కేవలం అవగాహన రాహిత్యం వల్లనే. వాళ్ళ యొక్క స్పెసిఫిక్ నీడ్స్, వాళ్ళ యొక్క స్పెసిఫిక్ ఐడెంటిటీ ఏమిటో ట్రాన్స్జెండర్కి తెలియకపోవడం, అలాగే MSMకి తెలియకపోవడం, ఈ రెండిటికి కామన్గా డ్రెస్లో అయితేమి, కొంత బిహేవియర్లో అయితేమి కనిపిస్తున్న హిజ్రా కమ్యూనిటీ ఉన్నది కదా, వీళ్ళందరూ కూడా దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో అసలు MSM హిజ్రా కమ్యూనిటీ తోటి వాళ్ళకున్న రిస్తాలు, ఇలాంటి కొన్ని పద్ధతుల్ని వీళ్ళు కూడా అవలంబిస్తున్నారంటే అది కేవలం అది మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. ఎందుకంటే MSM అనేది ఏంటంటే అది హోమోసెక్సువాలిటీలో ఒక భాగం. అది పూర్తిగా సెక్సువల్ ఐడెంటిటీ, అది జెండర్ ఇష్యూ కానే కాదు. రైట్. దెన్ నాయ్ గారు, ఇప్పుడు వారు చెప్పినట్టు అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంది, కానీ మన దగ్గర అక్షరాస్యత కూడా ఇంకా పూర్తి స్థాయికి చేరకలేదు, 100% రానేలేదు. కాబట్టి ఆ అవగాహన ఏ రకంగా కల్పించవచ్చు మనం? ఇప్పుడు యాక్చువల్గా సుధా గారు చెప్పినట్టుగా అవగాహన కల్పించడం ఓన్లీ త్రూ ప్రాజెక్ట్స్, వైడ్ స్ప్రెడ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక 7-8 years ప్రకారం వెనకాల వెళ్తే ఆవాహన్ ప్రాజెక్టు, ఇండియా ఎయిడ్స్ ఇనిషియేటివ్ అని దాని కింద చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అయిందండి. దాని మూలంగా ఎక్కడెక్కడో మూలన పడినటువంటి చాలామంది MSMs, ఈ ట్రాన్స్జెండర్స్ బయటకు రావడం జరిగింది. ఎంతవరకు మనం దీన్ని క్రైమ్ చెప్తామో అది మొత్తం ఎప్పటికీ అది గుప్పెట్లోనే ఉండిపోతుందండి. ఎప్పుడైతే దీన్ని వైడ్ స్ప్రెడ్ ప్రచారము, దీనివల్ల ప్రాబ్లం లేదు అనేది మనం ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడే సొసైటీలో యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. యాక్చువల్గా సుధా గారు చెప్పినట్టుగా ఈ వివక్షత అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉందండి. ఈ వివక్షత మూలంగా వాళ్ళు సోషల్ ఎక్స్క్లూజన్ అయిపోతున్నారండి, మన కమ్యూనిటీ నుంచి వెలివేయబడుతున్నారు. అలా వెలివేయబడడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఓపెన్గా బయటికి రారు, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ చాలా పూర్గా ఉంటుంది. దీని మూలంగా వాళ్ళు
సొసైటీ మీద ఒక వెండెటా ఫీలింగ్తో ఉంటారండి ఎప్పుడు. సో ఎప్పుడైతే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేసి, ఫస్ట్ వాళ్ళు ఈ దేశ పౌరులండి ఎవరైనా కానీ, సో వాళ్ళని మనం ఎప్పుడుగా పౌరులుగా గుర్తిస్తామో అప్పుడే వాళ్ళలో అవగాహన వచ్చి మొత్తం సమాజంలో వాళ్ళకు గుర్తింపు వస్తుంది. అప్పుడు ఈ సమస్యను మనం మోస్ట్ ఒక 90% వరకు మనం రూపమాపవచ్చు. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. శాంతివర్ధన్ గారు, క్లుప్తంగా చెప్పండి, మీరు సమాజం దగ్గర నుంచి ఎటువంటి అవకాశాలు పొందాలని అనుకుంటున్నారు? వాట్ డూ వాంట్ ఫ్రమ్ ద సొసైటీ? అవకాశాలు అంటే సమానంగా చూసిన తర్వాత అవకాశాలన్నీ సమానంగానే వస్తాయండి. అయితే ఆ సమానత్వం మాత్రం రావాలండి. అది సైంటిఫిక్గా వాళ్ళ యొక్క ప్రాబ్లంని సైంటిఫిక్గా దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగినప్పుడే ఏ సంస్థ అవనివ్వండి, దీని మీద పనిచేస్తున్న ఏ వర్గమైనప్పటికీ వాళ్ళు ఒక శాస్త్రీయమైన అవుట్లుక్ చూపించగలిగి ఉండాలి. రైట్. సుధారాణి గారు, లేడీ విల్ హ్యావ్ ద లాస్ట్ థింగ్. ఓకే, చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? యాక్చువల్గా మూల కారణాలు, యాక్చువల్గా ఈ సెక్సువాలిటీకి రీజన్స్ ఏంటి అనేది రీసెర్చ్లో, అంటే నాట్ ఇన్ మై రీసెర్చ్, సో నేను చూస్తున్నటువంటి చాలా రీజన్స్లో 3 రీజన్స్ మేజర్గా ఫైండ్ అవుట్ అయ్యాయి. యాజ్ శాంతి ఈజ్ సెయింగ్, ఒకటి వచ్చేసి మన బయాలజికల్ చేంజ్, అంటే ఇప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటారు. బాడీలో వచ్చేటువంటి హార్మోన్స్ టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. సో అది ఇంబ్యాలెన్స్ అవటం వల్ల మేల్ ఫీమేల్ యొక్క సెక్సువల్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని వీ కాంట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ కాల్డ్ వాట్ శాంతివర్ధన్ ఈస్ సెయింగ్, దట్ ట్రాన్స్జెండర్ అండ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ట్రాన్స్ సెక్సువాలిటీ ఈజ్ డిఫరెంట్. సో ఈ రెండు అక్కడ తయారవుతాయి అనమాట మన బయాలజికల్ ఇంపాక్ట్ తోటి. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద పీర్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఇదేంటంటే, ఇది కూడా ఒక రీసెర్చ్లో ఒక కార్నర్గా చూపించడం జరిగింది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇది ఉంది, అంత పర్సెంటేజ్ ఇది ఉంది అని చెప్పలేము. బట్ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో కూడా ఈ మెన్ సెక్స్ విత్ మన్ అనే వాళ్ళు తయారవుతున్నారు అనేది మాత్రం బయటపడింది. అదేంటంటే పీర్ గ్రూప్ బ్యాలెన్సింగ్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే ప్రజెంట్ కల్చర్లో, సొసైటీలో వచ్చేసి పేరెంటల్ ఎట్లా ఉన్నారంటే, వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ పేరెంట్స్ ఇద్దరు అవ్వడం వల్ల వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో బోర్డింగ్ కాలేజెస్, బోర్డింగ్ స్కూల్స్లో ఇస్తున్నారు. వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 10th ఇంటర్లో జరుగుతుంది. సో దట్ ఈస్ అడల్సెన్స్ ఏజ్. ఆ టైంలో హార్మోన్స్ గ్రోత్ అనేది ఇచ్చేస్తుంది. ఆ మూమెంట్లో వాళ్ళకి ఏం కావాలి, దే వాంట్ సంథింగ్ బట్ దే కాంట్ ఫుల్ఫిల్ దే డిజైర్. సో ఆ మూమెంట్లో వాళ్ళకి ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ పేరెంట్ వాళ్ళకి కౌన్సిల్ చేసి ఇచ్చేసే స్టేజ్లో పేరెంట్స్ ఉండాలి. సో అది జరగట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ ఏజ్లో వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సెక్సువాలిటీ గురించి దే కాంట్ ఈవెన్ డిస్కస్ అనమాట. బట్ దే వాంట్ ఫుల్ఫిల్ దే డిజైర్. అప్పుడు ఏమంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. సో అక్కడ అది టెంపరీగా ఉండొచ్చు కొంతమందిలో, కాలేజ్ డేస్ నుంచి బయటికి రాగానే మళ్ళీ నార్మల్ హెట్రోసెక్సువల్లోకి రావచ్చు. బట్ సమ్ పీపుల్ కెన్ అడాప్ట్. సో ఆ విధంగా కూడా మారుతున్నారు. ద థర్డ్ వన్ ఈజ్ వెరీ ఐ షార్ట్ ఇట్ ఎమెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి ఫెమిలియల్ ఇంపాక్ట్ అంటారు. అంటే కొంతమందికి ఏంటంటే మనకి పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఏది చెప్తే అదే వాళ్ళకి. సో అదేమవుతుందంటే, ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళు అమ్మాయిలుగా డ్రెస్సెస్ వేయటము, వాళ్ళని అమ్మాయిగా తయారు చేసి ఇది చేయించడం, అమ్మాయిలని అబ్బాయిలుగా చేయటం. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ పసి వయసులోనే వాళ్ళకి దాని మీద కొంత అట్రాక్షన్ ఉంటుంది. అది కూడా ఏమవుతుంది, ఒక సర్టెన్ ఏజ్ వరకు ఉంటే ఓకే, బట్ కొంతమంది అది అడాప్ట్ చేసుకుంటారు. అంటే ఇది కూడా ఒక ఇంపాక్ట్గా వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పి రీసెర్చ్లో ఇచ్చేసారు. అంటే ఈ కార్నర్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకొని వాటిని మనము సొసైటీలోకి స్ప్రెడ్ చేస్తూ వాట్ ఈజ్ సెక్సువాలిటీ అనేది ప్రతి పేరెంటల్ హుడ్ ముందు ఆ అడల్ట్ ఏజ్లో పిల్లలకి ముందు కౌన్సిల్ చేయాలి. అడల్ట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ సెక్సువాలిటీని, నా సెక్సువాలిటీ ఏంటి, ఐఎమ్ ఏ హెటరోసెక్సువల్ ఆర్ ఎల్స్ ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్ ఆర్ ఎల్స్ ఐఎమ్ ఏ ట్రాన్స్సెక్సువల్ ఆర్ ఎల్స్ ఐఎమ్ MSM. అది ఐడెంటిఫై చేసే స్టేజ్లో ప్రతి చైల్డ్ కూడా ఆ స్టేజ్కి పేరెంట్ తీసుకురావాలి. అప్పుడు ఆటోమేటిక్గా, అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం, బాలలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఇప్పుడు ఇచ్చేస్తే ఫ్యూచర్లో ఒక పర్ఫెక్ట్ సిటిజన్ని మనం తీసుకొచ్చే అవకాశం. ఓకే, ధన్యవాదాలండి సుధారాణి గారు, అలాగే బిల్వత్ ధేనుక నాయక్ గారు, అలాగే శాంతివర్ధన్ గారు. సుధారాణి గారు చెప్పినట్టు ఇది మరింత సైంటిఫిక్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. చిన్నతనం నుంచే గమనిస్తున్న మార్పులను వాళ్ళతో డిస్కస్ చేయాలి పిల్లలతోనూ. అలాగే సమాజం కూడా